బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హైడ్రా బాధితులను పరామర్శించారు. ఇందులో భాగంగా హైడ్రా అధికారులు తన ఇంటిని కూల్చివేస్తారనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. అలాగే వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుచ్చమ్మది ఆత్మహత్య కాదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హత్య అంటూ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇక అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని నగర ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి పక్కబట్టారని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే హైదరాబాద్ ప్రజలకు తాము అన్ని రకాలుగా అండగా ఉంటామని, హైడ్రాపై న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇష్టారీతిన మేము నోటీసులు ఇయ్యం, కూలగొడతాం, పొద్దున మీ మూడింటికే మీ ఇంటికి బుల్డోజర్ పంపిస్తాం అని చెప్పి ఒక భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి సున్నం చెరువు దగ్గర కుకట్పల్లిలో కొన్ని ఇండ్లు కూలగొట్టి ఆఖరికి చిన్న చిన్న పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటాం, మా బ్యాగులు తెచ్చుకుంటాం ఇళ్ళకి వెళ్ళంటే అది కూడా రానియకుండా ఇష్టారీతిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పేదల ఇల్లు గులగొడతా ఉన్నది. ఆ భయంతో ఎక్కడ నా ఇల్లు గులగొడతారేమో అని చెప్పి బుచ్చమ్మ గారు 52 ఏళ్ల మహిళ, ఆమె దాదాపు 3-4 రోజులు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసినాం, వాళ్ళ కూతుర్లను కలిసినాం, ఆమె భర్తను కలిసినాం. మాట్లాడితే వారు చెప్తున్నది ఒకటే, మేము కాయ కష్టం చేసి ఇండ్లల్లో పాలు పోసి చిన్నప్పటి నుంచి తనలాడి ఆఖరికి మా బిడ్డలకు ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఇల్లు కట్టుకున్నాం. 3 బిడ్డలు వాళ్ళకు అప్పచెప్పినాం. వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితున్నదని చెప్పి బుచ్చమ్మ గారు బాధపడి ఆత్మహత్య చేసుకుని, గుండెపోటుతో కాదు, ఇక్కడనే ఇదే ఇంట్లో వాళ్ళ బిడ్డ ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి. గరీబోళ్ళ పొట్టగొట్టే ప్రభుత్వ చర్యలను ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతన చేస్తున్న చిల్లర కార్యక్రమాలను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి అయినా సరే